వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్కు మాత్రమే ప్రత్యేకమైన డెమోగ్రఫీ, డైవర్సిటీ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితపరచడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకమని, పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడిందని తెలిపారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశామని, మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్ధన్ ఖాతాలకు 34 లక్షల కోట్లు బదిలీ చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి 2.7 లక్షల కోట్లు ఆదాయం అయిందని చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించామని, పీఎం ముద్ర యోజన కింద 22.5 లక్షల కోట్లు విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని, పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోందని చెప్పారు. జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చామని, 3,000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 IIITలు, 15 ఎయిమ్స్, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామని, గత 10 ఏళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28% పెరిగిందని తెలిపారు. మూలధన పెట్టుబడులకు గిఫ్ట్ ఒక ప్రధాన మార్గంగా అవతరించిందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందని తెలిపారు. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తామని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. All parts of the country are becoming active participants in economic growth. Number 3, digital public infrastructure, a new factor of production as if in the 21st century, is instrumental in formalization of the economy. Number 4, goods and services tax has enabled one nation, one market, one tax. Tax reforms have led to deepening and widening of tax base. Number 5, strengthening of the financial sector has helped in making savings, credit, and investments more efficient. Number 6, GIFT, IFSC, and the Unified Regulatory Authority, IFSCA, are creating a robust gateway for global capital and financial services for the economy. Number 7, proactive inflation management has helped keep inflation within the policy band. Now the global context, Honorable Speaker, and giving over 70% houses under PM Awas Yojana in rural areas to women as sole or joint owners have enhanced their dignity. Exemplary track record of governance, development, and performance. Besides delivering on high growth in terms of gross domestic product, the government is equally focused on a more comprehensive GDP, that is, governance, development, and performance. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పటికే అడిగామని, అయితే ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జోన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధమైందని, భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి రాకముందు 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి 886 కోట్ల నిధులు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకే 9,138 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆంధ్రాలో ఏడాదికి 240 కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 98% లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. We require 53 acres of land for that. We are working with the state government. As soon as the land comes, we will be able to start it. DPR is already done, completed, everything. Sanctions are in place. As soon as the land comes, we'll start. Obviously, we have to work with the state government for land, no?
Land is a state subject, so we have to work with this. Listen, we have to look at railways, how railways has changed in the last 10 years. 10 years ago, the only thing which used to come in railway budgets was so many new trains, so many stoppages. What our Prime Minister has done in the last 10 years is totally fundamentally put the focus on increasing capacity of railways. This energy economic corridor will have total 22,200 kilometer of tracks being constructed. Rail Sagar, which is port connectivity, where Andhra and Karnataka both will get a lot of benefits. 2,100 kilometers of new tracks will be constructed. 9,138 crore only for Andhra Pradesh. 2009 to 14, it was only 886 crore, 886. That was for combined Andhra and Telangana. Correct? AP plus Telangana. Now, only for Andhra, 2024-25 financial year, the allocation is 9138. This is 10 times the allocation of that period. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం బడ్జెట్ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. స్వాతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవటం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లుగా ఉంది. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చాడు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడమంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఏ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత యువకుల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆమె. యువకులకి మీరు ఆ రోజు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పేదరికం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 25 కోట్ల మంది పేదలు విముక్తి అయ్యారు. వారందరూ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వచ్చి అని చెప్పారు. మరి 25 కోట్ల మంది పేదలందరూ కూడా పైకి వచ్చింటే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పారు. ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. నియంతృత్వం, విద్వేషం, విధ్వంసాలతో కూడిన పాలనను ఏపీలో గత 5 ఏళ్లుగా చూస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు. సామాజిక సాధికారిక యాత్ర పేరుతో యాత్ర చేస్తున్న వైసీపీకు ఆ నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ఏపీకి ఏ విధంగానూ అన్యాయం చేయలేదని తేల్చి చెప్పారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి భీమవరంలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 24 పార్లమెంట్ ఎన్నికల కేంద్రాలను ఏకకాలంలో వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, కేంద్రంలో గతంలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిరోజు అవినీతి ఆరోపణలు వచ్చేవని, ఇప్పుడు మోదీ పాలనలో ప్రతిరోజు కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుచుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారన్నారు. ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోందని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే దానిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి సామాన్యుడిపై ఉందన్నారు. అలా ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును వారికి అనుకూలమైన మేఘా కంపెనీకి ఇచ్చారని మండిపడ్డారు. ప్రాజెక్టు డిజైన్ సరిగ్గా లేకపోవడంతోనే పనులు మూలన పడ్డాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా సీఎం జగన్ ప్రకటిస్తూ స్టిక్కర్లు అంటించుకుంటున్నారని, అందుకే జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వంగా మిగిలిపోతుందని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. విభజించి వాటికి కనీస మూలధనం కూడా ఇవ్వకుండా ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి మధ్య ఇష్యూ ఏర్పడుతున్నారో ఒకసారి మాత్రం కూడా ఆలోచించారు. కనుకనే విద్వేషం, అదే విధంగా నియంత్రిత పాలన. ఎవరైనా సరే ఒకసారి గడువు ప్రశ్నించారు అని అంటే, ఇందాక సోదరులు వర్మ గారు చెప్పారు, ఏదైతే మనం
వ్యక్తుల మీద ఎవరికి కూడా శత్రుత్వం ఉండదు. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా గళం పెట్టి ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ప్రతి సిటిజన్ మీద ఉంటుంది. ఆ సందర్భంలో మనం గళం పెట్టి మనం ప్రశ్నించినటువంటి సందర్భంలో ఇందాక వర్మ గారు చెప్పారు ఏ విధంగా మన మీద వారు దాడి చేస్తున్నారు. కేవలం మన మీద దాడి చేయడం కాదు, ఎవరైనా సరే గళం విప్పారు అంటే వెంటనే వారి మీద దాడి చేయడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టడం, వారిని అందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టడం, ఇది మన రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తున్నారు సామాజిక సాధికార యాత్ర. నిజంగా సామాజిక సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వారికి ఉన్నదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా చేసిన దందాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని ఆరోపించారు. కబ్జాలకు రౌడీయిజాలకు పాల్పడితే బోండా ఉమాకు తాట తీస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 23వ డివిజన్ సీతారాంపురం తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. పర్యటనలో భాగంగా 1వ తారీఖు కావడంతో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగన్ పాలన పట్ల ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. దొంగ నాటకాలు చేయటంలో పవన్ కళ్యాణ్ దిట్టాన్ని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు జెండా మోయటమేనన్నారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నాడన్నారు. చంద్రబాబు ఎజెండా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయటమేనన్నారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరని తెలిపారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే సూర్యుడిని చంద్రుడిని చూడలేడన్నారు. త్వరలోనే బోండా ఉమాకు సూర్యుడిని చూపిస్తానని సవాల్ విసిరారు. బోండా ఉమా ఆటలింకా సాగవని హితవు పలికారు. బోండా ఉమా చేసిన దందాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయన్నారు. కబ్జాలకు రౌడీజాలకు పాల్పడితే బోండా ఉమాకు తాట తీస్తానని హెచ్చరించారు. 2014లో ఎమ్మెల్యేగా ఉండి ఆర్యూబీ ఎందుకు పూర్తి చేయలేకపోయాడన్నారు. బోండా ఉమా విదేశాలకు వెళ్లి పేకాట క్యాసినో ఆడేవాడికి అభివృద్ధి గురించి ఏం తెలుసని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా పోరాటం చేశాడా అని ప్రశ్నించారు. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ద్వారా పోలీసు వ్యవస్థని చంద్రబాబు వాడుకున్నాడన్నారు. పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. మరి అతను చేసుంటే ఇవాళ ప్రశ్న మాకు వేయాల్సిన పని లేదు. ఈరోజు అతను కనుక చేసుంటే అతను ఎందుకు ఓడిపోయేవాడు? ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ నగరానికి 100 కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. కళ్ళు కనపట్లేదు అనుకుంటాను అతనికి. ఒకసారి చూడమని చెప్పండి. ఇది అదే చెప్పాను, ఎప్పుడు కూడా బయటకు వస్తే నియోజకవర్గం ఎలా ఉంటో తెలుసుద్ది. ఫారంలో జల్సాలు చేసేవాళ్ళు, ఫారంలో ప్యాకలు ఆడేవాళ్ళు, అదేవిధంగా ఫారంలో వెళ్ళి జోదాలు ఆడేవాళ్ళకి అభివృద్ధి ఏం కనబడుతుంది? ఎప్పుడు చూసినా ఫారెన్ కదా అతను ఉండేది, ఎక్కడైనా బయట ఉంటాడా? ఎప్పుడు చూసినా క్యాసినోస్ అని చెప్పని జోదాలు ఆడడానికి ప్యాక్ ఆడడానికి పనికొచ్చే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా తిరిగాడు అతను? సెంట్రల్ నియోజకవర్గ సమస్య మీద ఎప్పుడైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా కానీ పోరాటం చేశాడా? చేశాడు ఎప్పుడైనా? చెప్పండి. 5 ఏళ్లలో ఏం చెప్పాడు అతను? వాళ్ళ కొడుకులేమో బైక్ రేసుల్లో వాళ్ళ స్నేహితులు చంపేస్తుంటారు. ఇవన్నీ కూడా అందరికి తెలుసు. ఇవన్నీ అటువంటి కుటుంబం అవసరమా అని చెప్పని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా అందుకనే చెప్తున్నారు, కొన్ని ఏరియాలకైతే మాకు రావద్దని కూడా చెప్తున్నారు వాళ్ళు. మీరు రావద్దు, మీకు ఓటు ఏమని చెప్పని. అందుకనే దయచేసి బోండమ్మ గారు ఎప్పటికైనా మారండి. మనిషి మారి ప్రజలకి సేవ చేయడానికి పొద్దున్నే నిద్రలేసి ప్రజలకి సేవ చేసే విధంగా చూడడం తప్ప 11 నిద్రలేసి ఏదో ప్రజలకు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ గారు 2 తిట్లు తిట్టేసి మామూలుగా ఇక్కడ ఏదో చేసేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మాత్రం మీకు తెలియదు. నియోజకవర్గం 23వ డివిజన్లో మన వైసీపీ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గడప గడపకి వెళ్ళాం. మా పార్టీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ అపూర్వ స్పందన తెలియజేస్తున్నారు. మా అందరూ గడప గడపలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారు. రాష్ట్ర ప్రజలు సీఎంగా ఒక్క ఛాన్స్ ఇస్తే ఎస్సీలు సంబంధించిన 27 పథకాలు రద్దు చేయటం కాక ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ నేత కేశినేని శివనాథ్ చిన్ని విమర్శించారు. జాతీయ పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు.
నగరంలోని 7వ డివిజన్ మొగల్రాజ్పురం బందులదొడ్డి సెంటర్ వద్ద కేశినేని ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేత కేశినేని శివనాథ్ చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొని కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేశారు. సమాజ సేవలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు సామాజిక సేవలో ఎప్పుడు ముందుంటారని కొనియాడారు. విజయవాడ నగరంలోని అంబేద్కర్ విగ్రహం పెట్టండి మంచిదేనని, దాంతోపాటు అంబేద్కర్ ఆశయాలు ఆచరిస్తే విగ్రహాన్ని పెట్టిన దానికి అర్థముంటుందన్నారు. ఒక పక్క దళితులైన కోడికత్తి శ్రేణికి బెయిల్ రాకుండా అడ్డుకోవడం, ఎమ్మెల్సీ డ్రైవర్ డాక్టర్ సుధాకర్లను హత్యలు చేసి మరోపక్క విగ్రహాన్ని ఏర్పాటు ఎలా చేస్తారని మండిపడ్డారు. అంబేద్కర్ పేరు ఉచ్చరించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. 3 నెలలలో పదవి రాదని తెలిసి పక్క పార్టీలోకి వెళ్లిన వ్యక్తి అమరావతి రాజధాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఫ్యాన్కు ఓటు వేసినందుకు నేడు ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేదని ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. కేశినేని చిన్ని చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారని, అన్నా క్యాంటీన్లో రోజులో 500 మందికి ఆకలి తీర్చుతున్నారని, 35 నుంచి 40 వేల విలువైన పరిపూర్ణమైన వైద్యాన్ని అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొనియాడారు. తన డ్రైవరు దళితుడిని చంపిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్సీని పక్కన పెట్టుకు తిరుగుతున్నావు. ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని హత్య చేసిన వాళ్ళని కూడా మీరు పక్క పెడుగుతున్నారు. మీరు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి, దేశంలోనే మీ అంత ధనికుడైన ముఖ్యమంత్రి లేరు. మీరు అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేయడంతో పాటు ఆయన చెప్పిన సూత్రాలు తెలుసుకోండి. పే బ్యాక్ సొసైటీ, నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సొసైటీకి వెనక్కి ఇవ్వండి అనే అంబేద్కర్ సూత్రాన్ని మీరు పాటించండి. విగ్రహంతో పాటు అది కూడా పాటించండి. మీరు చూస్తే మా నాయకులు గద్దె రామ్మోహన్ రావు గత 20 సంవత్సరాల నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన పే బ్యాక్ సొసైటీ ద్వారా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, వారి కుటుంబం చేస్తుంది, నందమూరి కుటుంబం చేస్తుంది, అట్లాగే చిరంజీవి గారి కుటుంబం చేస్తుంది. వాళ్ళందరినీ తెలిసి బుద్ధి తెచ్చుకోమని కోరుతున్నా. అంతేకాకుండా కొంతమంది ఇక్కడ వ్యక్తులు మన ద్వారా పదవి సంపాదించి ఇంకా 3 నెలల్లో పదవి రాదనే టైంకి పక్కకి వెళ్ళి అమరావతి వద్దు, విజయవాడ రోడ్లు వేయొద్దు అంటే మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో మట్టి కూడా పోయలేదు. కాబట్టి విజయవాడ అభివృద్ధి జరిగింది, బ్రహ్మాండంగా జగన్ చేశారని డబ్బా కొట్టుకుంటున్నారు. అటువంటి వ్యక్తులను కూడా ఘోర పరాభవం చూడాలి. రాజకీయ పార్టీ అంటే తిట్టుకోవటం కాదు, సేవా కార్యక్రమాలు చేయాలని బోధించే వ్యక్తులు ఎన్టీఆర్, చంద్రబాబులని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 5 ఏళ్ల పాలనలో మహిళలకు ఒక్క కుట్టు మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. పేదవారు కడు పేదవారిలాగా ఉండిపోయి ఎదుటివారి మీద ఆధారపడి జీవించాలని ఆలోచించే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని దుయ్యపట్టారు. కక్షపూరితంగా రాజధాని పక్కన పెట్టడం వల్ల ఆటో, బిల్డింగ్ వర్కర్సు పని లేకుండా పోయిందన్నారు. అనేక ఇబ్బందులతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో ప్రజలు బాగా ఆలోచన చేసి వారినే గెలిపించాలని కోరారు. ఈనాటి చంద్రబాబు గారి వరకు కూడా రాజకీయ పార్టీ అంటే ఒకళ్ళనొకళ్ళు ఎత్తిపోసుకోవడమే కాదు, సేవా కార్యక్రమాలతో మిళితమై ముందుకు వెళ్ళాలని చెప్పి బోధించిన వ్యక్తులు ఆ రోజు నందమూరి తారక రామారావు, ఈనాటి చంద్రబాబు గారు. వాళ్ళు మనకు చెప్పడమే కాదు, ఈ రోజున ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్కూలు, కాలేజీ ఉందంటే ఉచితంగా వాళ్ళు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కాలుకి వేసుకునే బూట్లు, రాత్రిపూట వేసుకునే చెప్పులు, బట్టలు, పుస్తకాలు, వాళ్ళు ఎల్కేజీ నుంచి అటు ఇంజనీరు, డాక్టరు, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే వరకు కూడా సొంత ఖర్చులతో కొన్ని వేలాది మంది విద్యార్థులు చదివిస్తున్న పార్టీ, రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం మాత్రమే. అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే అది ఒక ఆదర్శం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు 100% సమర్థవంతంగా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ ఉడ్పేట, బాడవపేటలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయటమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ,
కార్పొరేటర్ మాధురి, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ 4.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. గతంలో 7వ డివిజన్లో గడప గడపకు పర్యటన చేసినప్పుడు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు, పనులు 90% పనులు పూర్తి చేశామన్నారు. బాడవపేట, ఉడ్పేటలో సమస్యలు పూర్తిగా పరిష్కరించడం జరిగిందని, ఇళ్ల పట్టాలో రిజిస్ట్రేషన్ సమస్యపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని అవినాష్ హామీ ఇచ్చారు. మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాను అనడం హాస్యాస్పదంగా ఉందని, అసలు వాళ్ళ పార్టీకి గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, వారు అధికారంలోకి రావడం కల్లని అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికే వారు అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. 4.5 సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటిగా స్థానిక ప్రజానీకానికి వివరించి, గతంలో ఏదైతే గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో జనాభా ఏ ఇష్యూస్ అయితే మాకు చెప్పారో అందులో దాదాపుగా 95% పైగా ఈరోజు 7వ డివిజన్లో ఆ సమస్యలన్నీ గారు పరిష్కరిస్తాం గారు జరిగింది. ఏదైతే ముఖ్యంగా బారాపేట కానివ్వండి, ఉచ్చిపేట కానివ్వండి, రిజిస్ట్రేషన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే అధికారులందరితో గారు చెప్పి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాసెస్ ముందుకు చేస్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రజానికానికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పాను. ఇంకా ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో అన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో మా కార్పొరేటర్ గారు కానివ్వండి, డివిజన్ నాయకులు అందరం గారు పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పని, ఈరోజు జగన్ గారి నాయకత్వంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజానికానికి కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గారు అందిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల యొక్క దీవెనలతో 2024లో ఈ నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. ఏపీకి గణనీయమైన రైల్వే బడ్జెట్ను ఈసారి కేంద్రం ఏర్పాటు చేసిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పేర్కొన్నారు. విజయవాడ మధురానగర్ అండర్ పాస్ కు అప్రోచ్ రోడ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉందన్నారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం వీడియో సమావేశంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ 4 లైన్లు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గోదావరి ఎక్స్ప్రెస్ కు 50 సంవత్సరాలు నిండడంతో గురువారం రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ వద్ద సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లో సంబరాలు జరుగుతాయని, గోదావరి ఎక్స్ప్రెస్ ఒక సెంటిమెంట్ అని కొందరు ప్యాసింజర్లు చెబుతున్నారని తెలిపారు. Now, particularly for the Andhra Pradesh states and South Central Railway and Vijayawada division, we have some good news to be given to you. And those in that good news, we will be having, first thing is Vijayawada to Gudur. We are already constructing the 3rd line, which is nearing completion now. That project is going on. Now the government of India has sanctioned a 4th line between Vijayawada and Gudur, and the final location survey has been sanctioned, and now already the work has started. So the alignment work has already started. We have already conducted a series of meetings, and this is one big good news, which is a very big project. Right from Gudur to Vijayawada, 4th line will be coming, and from Vijayawada to Visakhapatnam or Duvada, 3rd and 4th line have been simultaneously sanctioned. We had approached the railway ministry for the 3rd line, but the railway ministry has told us that instead of going for 3rd line, since the traffic is very high, you go for the 4th line also. So here also the final location survey for 3rd and 4th line has been simultaneously sanctioned. వైసీపీ ప్రభుత్వంలో పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని, టీడీపీ జనసేనకు ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో పాత రాజరాజేశ్వరిపేట బస్టాప్ మెట్ల దగ్గర నుంచి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పర్యటించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఎలకల చలపతిరావు, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు వైసీపీ నాయకులతో కలిసి డివిజన్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్తున్నామని, తమకు సర్వే జరగలేదు, ఇళ్ల పట్టాలు రాలేదని కొంతమంది చెప్పారని, మేయర్ ఆదేశాలతో మధ్యాహ్నం నుంచి సర్వే చేపట్టారని అన్నారు. సర్వే అయిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తూ డివిజన్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. అభివృద్ధి చేసి తాము ఓట్లు అడుగుతున్నామని, అభివృద్ధి చేయకుండా విలాసవంతమైన భవనాల్లో ఉంటున్న టీడీపీ జనసేన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. నుంచి మేయర్ గారు ఆఫీసర్తో మాట్లాడి ఈరోజు మధ్యాహ్నమే సర్వే మేము మొదలుపెట్టిచ్చేస్తాం. ఏదైతే సర్వే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు కలెక్టర్ గారితో మాట్లాడి నేను అన్ని దానికి సమకూర్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే పెన్షన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు కానివ్వండి, ఎలక్ట్రికల్స్ కానీ మొత్తం అన్ని సంస్థ అంతా బాగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి మొత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా 40 లక్షల రూపాయలతో ఒక రోడ్డు, సీసీ రోడ్డు కూడా నిర్మించడం, మొత్తం దానికి శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది. ఆ ఒక రోడ్డును కూడా శాంక్షన్ చేయించేశారు స్థానిక కార్పొరేటర్ గారు, మేయర్ గారు. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ డివిజన్లో రైల్వే స్థలాల్లో అనేక మంది ఇళ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ నుంచి 9 ఎకరాల స్థలం రైల్వేకి ఇస్తామని, రైల్వే స్థలంలో ఎవరైతే ఇళ్లు కట్టుకున్నారో వారికి స్థలం ఇచ్చేయాలని సీఎం జగన్ రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. త్వరలో ఈ స్థలాలకు పట్టాలు పెంచడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ నుంచి 9 ఎకరాలు రైల్వే వాళ్ళకి ఇస్తాము. ఇక్కడ ఏదైతే పక్కా ఇల్లులు కట్టుకున్నారో ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైల్వే మినిస్ట్రీకి కానీ వాళ్ళందరికీ ఒక లేఖ మన గవర్నమెంట్ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పటి వరకు రైల్వే వాళ్ళు దాన్ని అంగీకరించకపోవడం మూలాన అది కొంచెం పెండింగ్లో ఉంది. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ రైల్వే ల్యాండ్లని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే యూఎల్సీ ల్యాండ్లు కూడా సర్వే 72 ఇక్కడ హౌసెస్ ఉన్నాయి యూఎల్సీ ల్యాండ్లోన. అందులో 30 ఇల్లులు సర్వే జరిగినాయి. ఇంకో 42 ఇళ్ళకి సర్వే జరగాలి. ఈరోజు ఏదైతే సర్వేయర్ ఉన్నారో రెవెన్యూ సర్వేయర్ వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరుగుతుంది. త్వరితగతిలో జిల్లా కలెక్టర్ ద్వారా ఈ యూఎల్సీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పించే విధంగా షేక్ ఆసిఫ్ గారు అన్ని రకాల చర్యలు చేపడతారని తెలియజేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా, పథకాలన్నీ కూడా ప్రజలకి అందుతున్నాయని చెప్పి చక్కటి శుభవార్త చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి పట్టాల సమస్య అది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. అవి కూడా మన నగర మేయర్ గారు ఇప్పుడు మాట్లాడి ఎంఆర్ఓ గారితో, కలెక్టర్ గారితో త్వరితగతిలోనే సర్వే చేయించి పట్టాలు ఇప్పించే బాధ్యతని ఆవిడ తీసుకున్నారు. తప్పనిసరిగా త్వరలోనే పట్టాల సమస్య కూడా 4, 5, 6 ఈ రోడ్లలో పట్టాల సమస్య కూడా త్వరలోనే తీరు. కార్పొరేషన్ కార్యాలయం 2వ భవనం ప్రారంభోత్సవానికి కార్పొరేటర్లు ఎవరిని పిలవలేదని, తమ పార్టీ కార్పొరేటర్లు ఎవరికి సమాచారం లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కార్యాలయానికి రంగులు వేసి విద్యుత్ సదుపాయం కల్పించి ప్రారంభించామని చెప్పారు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ప్రారంభించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. విజయవాడ నగరపాలక సంస్థలో 73 మంది డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారని తెలిపారు. డిప్యుటేషన్ పై వచ్చిన వారు 1 సంవత్సరం మాత్రమే చేయాలని, కానీ వీళ్ళు ముడుపులకు అలవాటు పడి సెక్రటేరియట్లో ముడుపులు చెల్లించి మళ్లీ విజయవాడ వచ్చేస్తున్నారని చెప్పారు. కార్పొరేటర్ మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరా సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చర్యలు తీసుకోలేదన్నారు. అంటే కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 32 కోట్లు కేటాయించి మరి స్ట్రీట్ G+2 నిర్మించడం జరిగింది. మరి నిన్న పేపర్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయరు, డిప్యూటీ మేయర్లు అధికారులు కలిసి
రెండో భవనం, ప్రధాన కార్యాలయంలో రెండో భవనాన్ని ఓపెన్ చేశారు. కనీసం ఈ మెసేజ్ కార్పొరేటర్లు అందరికీ ఇవ్వాలి. ఓపెనింగ్ ఫంక్షన్కి ఎవరిని పిలవాల. కనీసం మా పార్టీ నుంచి ఒకరు కూడా సమాచారం లేదు కార్పొరేటర్ ఎవరికి. అంటే వీళ్ళ తాత డబ్బులతో ఏమన్నా వీళ్ళ జేబులో డబ్బులు వీళ్ళ తాత డబ్బులు పెట్టి ఏమన్నా ఇది కట్టించారా? ఎవరికి చెప్పకుండా వీళ్ళు సీక్రెట్గా ఓపెన్ చేసుకోవడానికి అన్ని పార్టీల్లో ఉన్న అందరు కార్పొరేటర్లు చెప్పి ఓపెనింగ్ కార్యక్రమానికి పిలిచి ఓపెన్ చేయాలి. సొమ్ము ఒకటిది సోకవాడలాగా తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రధాన కార్యాలయం కోనేరు శ్రీధర్ గారు మేయర్గా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 32 కోట్లు కేటాయించి ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. గత నెల రోజులుగా వీళ్ళ పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. నీళ్లు లేక ప్రతి డివిజన్లో చాలామంది బాధపడుతున్నారు. కొన్ని డివిజన్లలో ట్యాంకర్ల ద్వారా తరలించాల్సి వస్తుంది. ఈ నీరు సరిగ్గా సప్లై చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ కార్పొరేషన్కి లేకుండా పోయింది. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. అంతకుముందు మందు కొట్టేవాళ్ళు అదంతా మలేరియా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. శానిటేషన్ వాళ్ళు లేరు అని చెప్పేసరికి మలేరియా వాళ్ళు కూడా రావడం మానేశారు. నిన్న కౌన్సిల్లో వీటి గురించి ప్రస్తావించినా సరే దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నట్టయితే నాకు ఇంతవరకు కనిపించలేదు. ముందు వేసవకాలం వస్తుంది, నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అధికారులందరూ ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకుని ఆ నీటి ప్రజలకు సరిపడా నీటిని అందించేలా చూడాలని చెప్పని కోరుకుంటున్నాం. నగరంలో ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఒకవైపు ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అల్లాడుతుంటే మరోవైపు అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం మొద్దునిద్ర నటిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నగరంలో దోమల నివారణలో పాలకపక్షం ఘోర వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో 43వ డివిజన్ ఊర్మిళానగర్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టి తమ నిరసన తెలిపారు. డ్రైనేజీలు, సైడ్ కాలువలు శుభ్రం చేసి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా పాలకపక్ష వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తోందని, అయినా పారిశుద్ధ్య నిర్వహణను మాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్కు అసలు ప్రజా సమస్యలను పట్టించుకునే తీరికే లేదన్నారు. పాలకపక్షం అధికారులు స్పందించకపోతే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సిపిఐ ముట్టడిస్తుందని హెచ్చరించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అలాగే దోమలని నియంత్రించడంలో నగరపాలక సంస్థ అధికార పక్షం అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారు. ఫలితంగా ప్రజలపైన దోమలు దండయాత్ర చేస్తా ఉన్నాయి. ఎవరు కూడా ఇళ్లలో సుఖంగా నిద్రపోయేటటువంటి పరిస్థితి లేదు. నగరంలో ఆ ప్రాంతం లేదు, ఈ ప్రాంతం లేదు, అన్ని ప్రాంతాలు కూడా ఇవాళ భవానీపురం, ఊర్మిళ నగర్ ప్రాంతంలో చూస్తా ఉన్నాం. అలాగే ప్రధానమైనటువంటి కండ్రిక, సింగనగర్, పాయికాపురం ప్రాంతాలు, పడమట లాంటి ప్రాంతాలు, నగరంలో నడిబొడ్డుగా ఉన్నటువంటి గాంధీనగర్, హనుమాన్పేట లాంటి ప్రాంతాల సైతం ఈ రోజున ప్రజలు రాత్రి లేదు, పగలు లేదు, దోమలు అనేటటువంటి విశృంఖలంగా విజృంభిస్తా ఉన్నాయి. దీనిపైన నగరపాలక సంస్థ అధికారులు, పాలకపక్షం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ఈ రోజున ప్రజలకి ప్రజలు కనబడేటట్టుగా ఈ రోజున పారిశుద్ధ్య నిర్వహణకి ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కేంద్రంలో భాజపా, వైకాపా మోసపూరిత హామీలతో మహిళలను మోసం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ అన్నారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా సమైక్య వార్షికోత్సవ సభను మే నెలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. అంగన్వాడీల దగ్గర నుంచి మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టత లేని బిల్లును తీసుకొచ్చారన్నారు. మే నెలలో నిర్వహించే వార్షికోత్సవ సభలో మహిళా సమస్యలపై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నరేంద్ర మోడీ తర్వాత నాకంటే పెద్ద ఘనుడు లేనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉంది. అసలు ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మద్యం విషయం మీద ఆయన ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను ఏ మేరకు కూడాను అమలు చేయనటువంటి ఒక దుస్థితి. ఈ మద్యం వల్ల అనేక కుటుంబాలు అనేక విధాలుగా నష్టపోతూ ఉన్నారు. రక్షణ లేకుండా ఉంది, భద్రత లేకుండా ఉంది. ఈ మద్యం వలన యాక్సిడెంట్ల రూపంలో అనేక మంది మరణాలకు బానిసలవుతూ ఉన్నారు. ఈ మద్యం వలన అర్ధంతరమైనటువంటి మృతిని చెందినటువంటి కుటుంబాలు మరి మహిళలే కుటుంబ భారాన్ని మోయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి నీవు ఏవైతే హామీ ఇచ్చావో
మద్యాన్ని నేను నియంత్రిస్తాను, చివరికి వచ్చేసరికి దాన్ని నిషేధిస్తానని చెప్పినటువంటి నీ వాగ్దానం ఏమైంది? ఈరోజు ఈ దేశంలో మొత్తం అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, అన్ని చోట్ల ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మహిళల్ని వృద్ధి కోసమో, మహిళల్ని రక్షణ కోసమో, వాళ్ళ భద్రత కోసమో ఈ మద్యం అనే దాన్ని ఏమాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా, సంవత్సరాలు 200 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని వాగ్దానాలు చేసి ఒకటి కూడా నెరవేర్చలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నేను సంక్షేమ పథకాల పేరుతో నవరత్నాల్లో చాలా చేర్చి వాటి సంక్షేమ పథకాల సక్రమ అమలుకు కూడా ప్రభుత్వం నోచుకొని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు 4వ విడత ఆసరా అందరికీ ఇస్తున్నామని చెప్పేసి ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. దాదాపు 15-20 రోజుల క్రితమే జనవరి 1 తర్వాత బటన్ నొక్కుతున్నానని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆయన ఏ బటన్ నొక్కారో మనకైతే తెలియదు, కానీ ఇప్పటివరకు కూడా ఆసరా పడలేదు. దాని మీద కూడా ఎప్పుడెప్పుడు ఆసరా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకు మరి బటన్ నొక్కారు? బటన్ నొక్కగానే డిజిటల్ మనీ అనేటప్పటికి వెంటనే స్పాంటేనియస్గా విత్ ఇన్ సెకండ్లో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజు కూడా బటన్ నొక్కినా కూడా అకౌంటు మహిళల ఆసరా పథకంలో వాళ్ళకి లబ్ధిదారులకు అందలేదంటే ఎందుకు ఇలా చెప్పేదోటి చేసేదోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుందనేది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.